ఉత్తరము అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను సమాధానములుగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది అడుగుతున్నటువంటి ఒకానొక ప్రశ్నకు సమాధానాన్ని నేర్చుకుందాం. ఈ ప్రశ్న దేనిని గూర్చి అనగానే సంసోను యొక్క బలాన్ని గూర్చి, సంసోను యొక్క బలమును గూర్చి కొందరు ప్రశ్నిస్తున్నారు. ఏమని ప్రశ్నిస్తున్నారు? తల వెంట్రుకలలో ఎవరికైనా బలం ఉంటుందా అని వారు ప్రశ్నిస్తున్నారు. ఇది అసంభవం అంటున్నారు. అయితే వారికి అర్థం కానిటువంటి సంగతులను, మనోనేత్రములతో చూడవలసినటువంటి దేవుని మహాజ్ఞానపు సంగతులను ఈరోజు పరిశుద్ధ గ్రంథం నుండి మనం నేర్చుకుందాం. వాక్య భాగం దగ్గరకు మనం వెళ్ళగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. ఈ సందర్భాన్ని గురించి కాస్తైనా మీకు అవగాహన ఉన్నదని నేను భావిస్తున్నాను. సంసోను ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతి. సంసోను పుట్టినప్పటి నుండే దేవుడు ఒక విశేషమైనటువంటి ఆధిక్యతను సంసోనుకు దయచేశాడు. అదేమిటంటే సంసోను మహాబలవంతుడు. దేవుడు ఈ బలమును సంసోనుకు ఎందుకు అనుగ్రహించాడు? బలవంతుడైనటువంటి సంసోను జరిగించిన కార్యములేమిటి? సంసోను ఏ సందర్భంలో తన బలాన్ని పోగొట్టుకున్నాడు? సంసోను మరణించేటువంటి సమయంలో మరల దేవుని వైపు ఎలా తిరగగలిగాడు? దేవుని సహాయముతో ఫిలిష్తీయులను ఎలా అతడు సంహరించగలిగాడనేటువంటి విషయాన్ని మీరు పరిశుద్ధ గ్రంథంలో న్యాయాధిపతులు పుస్తకంలో చదువుకోవచ్చు. అయితే ఈరోజు ప్రశ్న అడుగుతున్నటువంటి వారి యొక్క సందేహానికి సమాధానాన్ని ఇవ్వాలనేటువంటి ఉద్దేశ్యంతో మిమ్మును ఈ వాక్య భాగం దగ్గరకు నేను తీసుకుని వెళ్తున్నాను. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 16వ వాక్యం నుండి మీరు చూడండి. ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. ఇక్కడ సంసోను మరియు దెలీలా అనేటువంటి ఇద్దరు వ్యక్తులు మనకు కనిపిస్తున్నారు. సంసోను ఇశ్రాయేలీయులకు దేవుని చేత నియమింపబడినటువంటి బలవంతుడగు న్యాయాధిపతి. ఇతని బలం ఎందులో ఉంది, ఇతని యొక్క బల రహస్యం ఏమిటి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవటానికి ఫిలిష్తీయుల యొక్క సర్దారులు ఈ దెలీలాను ఎన్నుకున్నారు. దెలీలా దగ్గరకు సంసోను వస్తున్నాడు గనక, దెలీలాతో సంసోనుకు స్నేహం ఉన్నది గనక ఈ దెలీలా ద్వారా సంసోను యొక్క బల రహస్యం ఏమిటో తెలుసుకోవటానికి ఫిలిష్తీయుల యొక్క సర్దారులు ప్రయత్నం చేస్తున్నారు. అందుచేత ఆమె అనుదినమును మాటల చేత అతని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరును. మొదటైతే అతడు బల రహస్యాన్ని ఆమె అడిగినా కానీ చెప్పలేదు. కానీ ఆమె మాటి మాటికి అడుగుతూ విసిగించినందున ఇక అతడు చనిపోవాలనేటువంటి ఆలోచన కూడా అతడు కలిగి ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తోంది. అంటే అంత ఘోరంగా ఆమె విసిగించింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అప్పుడు అతడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసి, అసలు ఏమిటి బల రహస్యం, దేవుడు నాకు ఈ బలాన్ని ఎందుకు ఇచ్చాడు, దేవుడు నాకు ఆజ్ఞాపించినటువంటి సంగతులేమిటి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా సంసోను దెలీలాతో చెప్పేశాడు. చెప్పకూడనటువంటి రహస్యాలను దెలీలాతో సంసోను చెప్పేశాడు. ఏమని చెబుతున్నాడు చూడండి. నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని సంసోను దేవునికి నాజీరు చేయబడినవాడు. నాజీరు చేయబడినవాడు అంటే అర్థం ఏంటి? ప్రత్యేకింపబడినవాడు. నాజీరు అంటే వ్రతము అని కూడా పరిశుద్ధ గ్రంథంలో మనకు ఫుట్ నోట్లో కనిపిస్తుంది. ప్రత్యేకింపబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు. ప్రత్యేకింపబడినవాడు అంటే అతడు మిగిలినటువంటి ప్రజల వలె ప్రవర్తించకూడదు. అతడు దేవుని యొక్క ఉద్దేశ్యాలను మాత్రమే నెరవేర్చాలి. తన యొక్క బ్రతుకు అంతటిలో అనేకమైనటువంటి విషయాలలో అతడు దేవునికి అనుకూలంగా మారిపోవాలి. అంతే తప్ప లోకస్తులందరూ ఈ మర్యాద చొప్పున వెళ్ళిపోతున్నారు కనుక నేను కూడా వారితో పాటుగానే వెళతాను అంటే కుదరదు.
దేవునికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ప్రత్యేకంగా ఉండాలి. అన్ని విషయములలోనూ దేవునికి లోబడుతూ ఉండాలి. దేవుని చిత్తమును నెరవేర్చుచూ ఉండాలి. చూడండి, ఈ విషయాన్ని సంసోను దెలీలాకు చెబుతున్నాడు. నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడనై ఉన్నాను. నా తల మీదికి మంగళ కత్తి రాలేదు. నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయి ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. ఈ బల రహస్యాన్ని చెప్పేశాడు. ఆ బల రహస్యం ఏమిటి? నా తల మీదకి మంగళకత్తి ఇప్పటి వరకు రాలేదు. నేను తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి ప్రత్యేకింపబడిన వాడను, నాజీరు చేయబడిన వాడను. కనుక ఎప్పుడైతే ఈ తల వెంట్రుకలను కత్తిరించేస్తారో అప్పుడు నాలో నుండి ఆ బలం వెళ్ళిపోతుంది అనేటువంటి విషయాన్ని సంసోను దెలీలాతో చెప్పేశాడు. అతడు తన అభిప్రాయమును తనకు తెలిపెనని దెలీలా ఎరిగి ఆమె వర్తమానము పంపి ఫిలిష్తీయుల సర్దారులను పిలిపించి, ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయం అంతయు నాకు తెలిపెనెను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయిలను చేత పట్టుకొని ఆమె యొద్దకు రాగా ఆమె తన తొడ మీద అతని నిద్రబుచ్చి ఒక మనుష్యుని పిలిపించి వాని చేత అతని తల మీది 7 జడలను క్షౌరము చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఈ మాటలను చదివిన తర్వాత కొంతమంది ఏమని ప్రశ్నిస్తున్నారంటే, తల వెంట్రుకలలో బలం ఉంటుందా? తల వెంట్రుకలలో బలం ఉంటుందా? సంసోను తన అభిప్రాయాన్ని దెలీలాకు చెప్పాడు. దెలీలా ఏమో రూపాయలకు ఆశపడి ఫిలిష్తీయుల సర్దారులకు చెప్పేసింది విషయాన్ని. ఫిలిష్తీయుల సర్దారులు వచ్చేసారు, ఒక మనుషుని నియమించారు. సంసోను నిద్రపోయినప్పుడు అతని యొక్క తల వెంట్రుకలను కత్తిరింపజేశారు. అతనిలో నుండి బలము తొలగిపోయిందని కూడా వ్రాయబడింది. కనుక తల వెంట్రుకలలో బలం ఉందా అని అడుగుతున్నారు. ఇంకా క్రిందికి మనం చూద్దాం. ఆమె, సంసోను, ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ము కొందునెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. జాగ్రత్తగా మాటలను మీరు చదవండి. యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. తన యొక్క శిరోజాలు, తన యొక్క జుత్తు అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు అని అక్కడ వ్రాయబడలేదు. ఏమని రాయబడింది? యెహోవా అతనిని ఎడబాసెనని అతనికి తెలియలేదు. తర్వాత అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీసి గాజాకు అతనిని తీసుకుని వచ్చి ఇత్తడి సంకెళ్ల చేత అతని బంధించిరి. అతడు బందీగృహములో తిరగలి విసురువాడు అయ్యెను. అయితే అతడు క్షౌరము చేయబడిన తరువాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలచుటకు మొదలుపెట్టెను. ప్రియులారా, ఈ సందర్భాన్ని చక్కగా జాగ్రత్తగా విభజించి అర్థం చేసుకోవాలి. ఏదో పైపైన చదివేస్తే అర్థం కాదు. ఇదిగో ప్రశ్న అడిగినటువంటి వారు పైపైనే చదివినట్టున్నారు. అందుచేతనే వారు ఏమనుకుంటున్నారు? తల వెంట్రుకలలోనే బలం ఉంది, తల వెంట్రుకలు క్షౌరం చేయబడినప్పుడు బలం అంతా పోయింది, మరల తల వెంట్రుకలు మొలిస్తే సంసోనుకు బలం వస్తుంది, తల వెంట్రుకలలో బలం ఉండడం ఏంటి అని వారు అడుగుతున్నారు. ఇంతకీ జరిగినటువంటి విషయం ఏమిటి? సంసోను చెప్పకూడనటువంటి రహస్యాన్ని దెలీలాకు చెప్పేశాడు. ఏమిటా రహస్యం? తన తల మీదకి మంగళకత్తి ఇప్పటి వరకు రాలేదు, అతని యొక్క శిరోజాలు క్షౌరము చేయబడలేదు, తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని అతడు నాజీరు చేయబడినవాడు. ఈ రహస్యాన్ని ఎప్పుడైతే చెప్పాడో దేవుని దృష్టికి అతడు భిన్నంగా నడుచుకున్నాడని అర్థం. చెప్పకూడనటువంటి రహస్యాన్ని ఒక బలహీన సమయంలో సంసోను దెలీలాకు చెప్పేశాడు. అంటే దేవునికి భిన్నంగా తిరిగిపోయాడని అర్థం. సంసోను దేవుణ్ణి పట్టించుకోలేదు. ఇశ్రాయేలీయులను రక్షించు నిమిత్తము దేవుడు సంసోనుకు బలాన్నిచ్చాడు. సంసోను తన బల రహస్యాన్ని చెప్పేయటంలో, దెలీలాకు చెప్పేయటంలో మరి ఇశ్రాయేలీయులను కాపాడాలనేటువంటి ఉద్దేశాన్ని మర్చిపోయాడా? దేవుని యొక్క ఉన్నతమైన సంకల్పాన్ని ప్రక్కన పెట్టేశాడా? అవును. అందుచేతనే ఎప్పుడైతే సంసోను దెలీలాకు తన బల రహస్యాన్ని చెప్పేశాడో ఫిలిష్తీయులు వచ్చారు, ఒక మనుషుని నియమించారు, ఆ తల వెంట్రుకలను కత్తిరించేశారు. అప్పుడు
విడిచి వెళ్ళిపోయినది తల వెంట్రుకలు మాత్రమే కాదు. తల వెంట్రుకలను కత్తిరించారు. తల వెంట్రుకలను కత్తిరించారు అనగానే దేవుని యొక్క అనుగ్రహము, దేవుని యొక్క తోడు సంసోను దగ్గర నుండి వెళ్ళిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. నిజానికి తల వెంట్రుకలలో గొప్పతనం ఉందని కాదు, తల వెంట్రుకలలో గొప్పతనం ఉందని కాదు, అవి కేవలం పైకి కనబడుతున్నటువంటి ఒక సూచన మాత్రమే. మరి సంసోనుకు నిజంగా బలాన్ని ఇస్తున్నది ఎవరు? పరలోకమందున్న దేవుడు. పరలోకమందున్న దేవుడు ఆయన ఈ భూమి మీద ఒక సూచన చూపించాడు. ఇదిగో సంసోను, నేను నీకు తోడై ఉన్నాను అని నీవు తెలుసుకోవటానికి, ఇశ్రాయేలీయులను నీవే నీ బలముతో రక్షిస్తావు అని గ్రహించటానికి ఇదిగో ఈ తల వెంట్రుకలు ఉంచుతున్నాను. ఈ తల వెంట్రుకలు ఒక నిదర్శనంగా ఉంటాయి, ఒక సూచనగా ఉంటాయి, ఒక గుర్తుగా ఉంటాయి. కానీ నిజంగా బలాన్ని ఇచ్చేది మాత్రం నేనే అంటున్నాడు కన్న తండ్రి. అందుచేతనే అక్కడ వ్రాయబడినటువంటి మాటను మీరు జాగ్రత్తగా ఆలోచించారా? ఎప్పుడైతే ఫిలిష్తీయులు సర్దారులు ఒక మనుష్యుని నియమించి తల వెంట్రుకలను సంసోనుకు కత్తిరించేశారో అప్పుడు దేవుడు అతనిని విడిచి వెళ్ళిపోయినట్టుగా మనకు కనిపిస్తోంది. జాగ్రత్తగా చూడండి, ఆ మాటను మరొక్కసారి మీరు జాగ్రత్తగా ఆలోచన చేయండి. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. తల వెంట్రుకలు కాదు ఎడబాయడం, యెహోవా తనను ఎడబాసెను అంటే దేవుని మాటను అతిక్రమించాడు, దేవుని యొక్క ఉద్దేశ్యాన్ని పట్టించుకోలేదు, దేవుని సంకల్పానికి గొప్పగా విలువనివ్వలేదు, ఒక బలహీన సమయంలో తన యొక్క బల రహస్యాన్ని చెప్పేశాడనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రియులారా, కొన్ని ఉదాహరణలను మీకు చెబితే మీకు ఇంకా చక్కగా అర్థమవుతుందని నేను ఆశిస్తున్నాను. ఏదెను తోటలో ఆదాము హవ్వలు ఉన్నారు. దేవుడు ఈ తోటలోని వృక్ష ఫలములన్నింటినీ కూడా మీరు తినవచ్చును, కానీ తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని మీరు తినకూడదు అని ఆజ్ఞాపించాడు. అక్కడ గొప్పది ఏది? దేవుని ఆజ్ఞ. అంతే తప్ప ఏదో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలమును మనము గొప్పగా చూస్తూ ఇదే ప్రాధాన్యమైనది, ఇందులోనే ఉంది అంతా, దేవుని మాటకు పెద్దగా విలువ లేదు, ఈ చెట్టు యొక్క ఫలమే గొప్పది, ఈ చెట్టు యొక్క ఫలమే వీరిని బయటికి పంపిస్తుంది, అంతే తప్ప దేవుని మాట కాదు అని మీరు అనుకోకండి. అక్కడ తోట మధ్యన ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చేటువంటి వృక్ష ఫలము కేవలం ఒక గుర్తు మాత్రమే, ఒక సూచన మాత్రమే. అంతే తప్ప దాని వలన వీరికి అపవిత్రత ఆపాదింపబడుతుందా? దాని వలన మాత్రమే వీరికి అపవిత్రత ఆపాదింపబడుతుందా? దేవుడు చెప్పాడు గనక దేవుని మాటను బట్టి ఆ చెట్టు ఫలములను తింటే వీరికి అపవిత్రత ఆపాదింపబడుతుంది. కనుక గొప్పది ఏది? దేవుని మాట. గొప్పది దేవుని మాట, దేవుని ఆజ్ఞ. ఆ రోజు వారికి ఆ విషయం అర్థం కాలేదు కనుక ఆజ్ఞను అతిక్రమించారు, పాపమును జరిగించారు. ఈరోజు కూడా లోకంలో ఎన్నిటినో మీరు ఉదాహరణలుగా చూడండి. ఎప్పుడైతే ఒక చట్టం ఉందో, ఎప్పుడైతే ఒక ఆజ్ఞ ఉందో, ఆ చట్టానికి వ్యతిరేకంగా చేసినటువంటి పని ఘోరంగా కనిపిస్తుంది, ఒక పాపముగా కనిపిస్తుంది. కొన్ని దేశాలలో కొన్ని పనులు చట్టరీత్యా ఆమోదింపబడతాయి. కొన్ని దేశాలలో అవే పనులు చట్టరీత్యా నేరాలుగా పరిగణింపబడతాయి. దేశానికి ఓ చట్టం ఉంది, చట్టాన్ని బట్టి అక్కడ చేయవలసినటువంటి పనులు మారిపోతున్నాయి. మీరు ఆలోచన చేస్తున్నారా? ఇవన్నీ కేవలం గుర్తులు మాత్రమే, ఇవన్నీ కేవలం సూచనలు మాత్రమే. ముఖ్యమైనవి ఏమిటి? ఆజ్ఞలు, ముఖ్యమైనవి చట్టాలు. ఇక్కడ ఏదేను తోట దగ్గర కూడా మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలము అనగానే అక్కడ దేవుని ఆజ్ఞ గొప్పది. దేవుని ఆజ్ఞను బట్టి ఆ వృక్షఫలాన్ని తింటే వీరికి నాశనము సంభవిస్తుంది అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. ఉన్నతమైనది అక్కడ ఏమిటి అనగానే దేవుని ఆజ్ఞ. అలాగే ఇస్కరియోతు యోధ ఎప్పుడైతే ముంచినటువంటి మొక్కను తీసుకున్నాడో అప్పుడు అతనిలోనికి సాతాను ప్రవేశించెను అని వ్రాయబడింది. ముంచిన మొక్కలో ఏమైనా ఉందా సాతాను? కాదు, అతని ఆలోచనలలో ఉంది. కానీ ముంచిన మొక్క తీసుకోవడం అనేది ఒక సూచన, ఒక గుర్తు. ఆ మొక్క అతడు తీసుకోగానే అతనిలో సాతాను ప్రవేశించెను అని మనకు వాక్యభాగంలో కనిపిస్తుంది. ఇవన్నీ కూడా ఏమిటి? సూచనలు మాత్రమే, గుర్తులు మాత్రమే.
సంసోను ఎప్పుడైతే తన అభిప్రాయాన్ని దెలీలాతో పంచేసుకున్నాడో అప్పుడే సంసోనులో నుండి బలం వెళ్ళిపోయినట్టు. ఏదో తల వెంట్రుకలను కత్తిరించిన తరువాత బలం వెళ్ళిపోయిందని మాత్రమే మీరు అనుకోకండి. ఎప్పుడైతే తన అభిప్రాయాన్ని చెప్పేశాడో, ఎప్పుడైతే దెలీలాకు చెప్పకూడనటువంటి రహస్యాన్ని అతడు చెప్పి తన యొక్క బలాన్ని తృణీకరించుకున్నాడో అప్పుడే తన బలం అతని నుండి వెళ్ళిపోయినట్టుగా మీరు భావించాలి. అయితే మరలా సంసోను దేవుని ఎడల భయభక్తులను చూపడం ప్రారంభించాడు. తల వెంట్రుకలు తిరిగి మొలవడం కూడా ప్రారంభించాయి. క్షౌరము చేసినటువంటి తల వెంట్రుకలు తిరిగి మొలవడం కూడా ప్రారంభించాయి. సంసోను తన తప్పును దేవుని ఎదుట ఒప్పుకున్నాడు. తండ్రి, నేను జీవించిన మరణించిన ఇశ్రాయేలీయులను రక్షించటానికే, ఫిలిస్తీయులను ఇశ్రాయేలీయుల దగ్గర నుండి తరిమి కొట్టడానికే తప్ప ఇక మిగిలినటువంటి శరీర కార్యముల నిమిత్తము నీవిచ్చినటువంటి అనుగ్రహమును నేను పోగొట్టుకోను అని దేవుని దగ్గర పశ్చాత్తాపపడ్డాడు. దేవుణ్ణి వేడుకున్నాడు. ఇక మీదట అలా జరగదు, నాకు మరణం సంభవించినా కానీ నా మరణ సమయంలో కూడా నీ శత్రువుల మీద నేను పగ తీర్చుకుంటాను అనేటువంటి ఏకైక దృఢ సంకల్పంతో అతడు దేవుని వైపు తిరిగిపోయాడు. చేసిన తప్పును తెలుసుకున్నాడు, పశ్చాత్తాపపడ్డాడు. కనుక దేవుడు మరల తిరిగి అనుగ్రహాన్ని దయచేశాడు. ఒక్కసారి సంసోను యొక్క జననం దగ్గరకు మనం వెళదాం. అసలు సంసోను పుట్టినప్పుడు ఏ సంగతులు సంభవించాయి అనేటువంటి విషయాన్ని కూడా ఒక్కసారి మనం తెలుసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వాక్యం నుండి మీరు చూడండి. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 1వ వాక్యము నుండి, ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులు కాగా యెహోవా 40 సంవత్సరములు వారిని ఫిలిష్తీయుల చేతికి అప్పగించెను. అసలు పరిస్థితి ఏంటి? ఎటువంటి కాలంలో సంసోను పుట్టాడు అనగానే ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి పాపాత్ములుగా కనిపిస్తున్నారు, దోషులుగా కనిపిస్తున్నారు. ఇక దేవుడు వారిని ఒక 40 సంవత్సరాల పాటు ఫిలిష్తీయుల చేతికి అప్పగించేయాలనుకున్నాడు. ఫిలిష్తీయుల చేతికి అప్పగించేశాడు. ఆ కాలమున అంటే ఫిలిష్తీయుల చేతులలో ఇశ్రాయేలీయులు బహుబాధలు అనుభవించుచున్నటువంటి కాలమున మరల దేవుడు ఇశ్రాయేలీయులను జ్ఞాపకం చేసుకున్నాడు. ఇశ్రాయేలీయులను కాపాడాలి అని దేవుడు అనుకున్నాడు. అందుచేత ఆ కాలమున దాను వంశస్థుడు జొరియా పట్టణస్థుడు అయిన మానోహ అను ఒకడుండెను. అతని భార్య గొడ్రాలై కానుపు లేకయుండెను. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుపు లేకపోయెను, అయితే నీవు గర్భవతివై కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేనినైనను తినకుండుము. నీవు గర్భవతివై కుమారుని కందువు, అతని తల మీద మంగళ కత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలుపెట్టునని ఆమెతో అనగా. సంసోను ఒక కారణజన్ముడు. సంసోనును భూమి మీదకు పంపించటంలో దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఇశ్రాయేలీయులను ఫిలిష్తీయుల యొక్క చేతిలో నుండి రక్షించాలి. ఆ ఇశ్రాయేలీయులను శేష భాగముగానైనా సరే కాపాడాలి. ఎందుకంటే ఆ ఇశ్రాయేలీయులలో నుండే భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభువును దేవుడు పంపబోతున్నాడు. కనుక ఉన్నతమైనటువంటి సంకల్పం దేవునికి ఉంది, ఉన్నతమైన ఉద్దేశం దేవునికి ఉంది. ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడంలో ఒకానొక పాత్ర సంసోను. మరి సంసోను తన పాత్రను మర్చిపోకూడదు కదా. అయితే భూమి మీద సంసోనుకు ఒక గుర్తును పెట్టాడు దేవుడు, ఒక సూచనను పెట్టాడు దేవుడు. అతడు నా కొరకు ప్రత్యేకింపబడినవాడు, నాజీరు చేయబడినవాడు. నాజీరు చేయబడినవాడు అంటే మూల భాషలో వ్రతము చేయబడినవాడు. కనుక సంసోను లోక సంబంధమైనటువంటి విషయాల్లో తలదూర్చకూడదు, లోకులతో కలిసిపోకూడదు, ఇష్టానుసారంగా ప్రవర్తించకూడదు అనేది దేవుని ఉద్దేశ్యం. అతని తల మీదకి మంగళ కత్తి రాకూడదు. ఇదంతా కూడా దేవుడు ఒక సూచనగా సంసోను విషయంలో జరిగించినటువంటి విధానం. అయితే సంసోను ఎప్పుడైతే తాను నాజీరు చేయబడినటువంటి వ్యక్తి అని మర్చిపోయి దెలీలాకు తన అభిప్రాయాన్ని తెలిపి ఫిలిష్తీయుల చేతికి తాను అప్పగించేసుకున్నాడో అప్పుడే దేవుని యొక్క ఆత్మ సంసోనును విడిచి వెళ్ళిపోయాను అని మనం అర్థం చేసుకోవాలి. కనుక ఇప్పుడు బలమంతా ఎవరిలో ఉందని మనం తెలుసుకోవాలి? పరలోకమందున దేవునిలో ఉన్నది.
ఆ దేవుడు సంసోనుకు తోడై ఉన్నప్పుడు సంసోను బలవంతుడు. మరి తల వెంట్రుకల యొక్క గొడవ ఏంటి? తల వెంట్రుకలు అతడు పెంచుకోవటం, మంగళకత్తి అతని తల మీదకి రాకుండా ఉండడం. ఇతడు తన అభిప్రాయాన్ని తెలిపినప్పుడు ఫిలిష్తీయుల సర్దారులు వచ్చి ఒక మనుషుని నియమించి తల వెంట్రుకలను క్షౌరం చేయించటం, మరలా తిరిగి అవి ప్రారంభం అవ్వటం, మొలవటం మొదలుపెట్టడం. ఇవన్నీ ఏమిటి అనగానే భూమి మీద ఒక సూచన మాత్రమే. ఏదైనా తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షఫలం ఎలాంటి సూచన, అటువంటి సూచనగానే మనం ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. ప్రియులారా, ఇక్కడ సంసోను యొక్క తల్లి మాత్రమే కాదు, సమూయేలు తల్లి కూడా, హన్నా గారు మీకు పరిచయమే కదా, సమూయేలు తల్లి కూడా సమూయేలు విషయంలో ఈ విధంగానే ఆలోచించింది. అలాగని సమూయేలు మహాబలవంతుడా? తల వెంట్రుకలు పెంచుకున్నంత మాత్రాన అందరిలోనూ బలం ఉంటుందని మీరు ఏమైనా అనుకుంటున్నారా? లేదు. ఒకవేళ తల వెంట్రుకలలో బలం ఉంది అనుకుంటే, తల వెంట్రుకలు పెంచుకొని దేవుని దగ్గర విధేయత కలిగినటువంటి ప్రతి ఒక్కరు కూడా సంసోను వలె బలవంతులుగానే కనిపించాలి కదా. మరి సమూయేలు గారి విషయంలో మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యం నుండి మీరు చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 9వ వాక్యం నుండి, వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతివగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరువక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ప్రియులారా, ఈ సందర్భాన్ని మీరు చక్కగా ఆలోచించండి. సమూయేలు గారి యొక్క తల్లి అయినటువంటి హన్నా గారు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ తనకు ఒక సంతానమునిమ్మని వేడుకుంటూ, నీవు నాకు మగపిల్లను అనుగ్రహించిన ఎడల నీ కొరకు ప్రతిష్ఠిస్తాను. నీ కొరకు ప్రతిష్ఠించడం అంటే ఒక గుర్తుగా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీక రానియ్యను, అతడు నీ కొరకు ప్రతిష్ఠింపబడిన వాడుగానే జీవిస్తాడు అని హన్నా గారు ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ప్రశ్న అడుగుతున్నవారు బైబిల్ పూర్తిగా చదవలేదన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి సందర్భాలను చక్కగా అర్థం చేసుకోలేదన్నమాట. ఏదో ప్రశ్న అడగాలని అడుగుతున్నారన్నమాట. తల వెంట్రుకలలో బలం ఉందా అని మీరు అడిగితే, మరి సమూయేలు గారు కూడా మంగళ కత్తి అతని తల మీదకి రాకుండా తల వెంట్రుకలను పెంచుకున్నారు. మరి సమూయేలు గారు కూడా సంసోను వలె మహాబలవంతుడా? ఈయన ప్రవక్త, ఈయనకు అప్పగింపబడినటువంటి పని వేరు. దేవుడు మనకు తోడైయుండుట అనేటువంటి విషయమే ఇక్కడ ప్రాధాన్యతను సంతరించుకుంటుంది. సంసోను మహాబలవంతుడు దేనిని బట్టి? ముఖ్యముగా, ప్రధానముగా, సూటిగా, ప్రత్యక్షంగా మీరు చెప్పగలిగితే పరలోకమందున్న దేవుని యొక్క అనుగ్రహాన్ని బట్టి. అంతే తప్ప తల వెంట్రుకలలో బలం ఉంది అనుకుంటే, ఫిలిష్తీయులు కూడా చాలామంది తల వెంట్రుకలు పెంచుకుంటారు సంసోను ఓడించడానికి. తల వెంట్రుకలు పెంచుకున్నటువంటి ప్రతి ఒక్కరిలో బలం ఉంటుందా? ఫిలిష్తీయులు కూడా ఆ రోజు శత్రువులు కదా, వారు కూడా తల వెంట్రుకలు పెంచుకోవచ్చు. మరి తల వెంట్రుకలు పెంచుకున్నటువంటి ప్రతి ఒక్కరిలో బలం ఉంటుందా? ఇక్కడ దేవుని బలం సంసోనుకు తోడుగా ఉంది. అయితే సంసోను యొక్క తల వెంట్రుకలు కత్తిరించినప్పుడు బలం ఎందుకు వదిలిపోయింది అంటే, దేవుడు విడిచి వెళ్ళిపోయాడు. దేవుని అభిప్రాయమును ఎవరికి చెప్పకూడదు, అది ఒక గొప్ప రహస్యం. ఫిలిష్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షించటానికి సంసోను నియమింపబడ్డాడు. ఈ విషయాన్ని సంసోను తన జీవితకాలమంతా కూడా జాగ్రత్తగా ఒక రహస్యముగా కాపాడుకోవాలి. ఇశ్రాయేలీయులను రక్షించాలి. యుద్ధం చేసేటప్పుడు యుద్ధ రహస్యాన్ని శత్రువులకు చెప్పేస్తారా? చెప్పేస్తే ఓడిపోతారు కదా. కనుక ఇవన్నీ కూడా భూమి మీద సూచనలు మాత్రమే. కానీ నిజానికి జరుగుతున్నదేమిటి? పరలోకమందున్న దేవుని యొక్క బలము సంసోనును ఆవరించుంది. సంసోను ఎప్పుడైతే తన అభిప్రాయాన్ని దెలీలాకు చెప్పేశాడో అప్పుడు దేవుడు
సంసోనును విడిచి వెళ్ళిపోయాడు. ఇక ఫిలిష్తీయుల చేతికి దేవుడు అప్పగించేశాడు. మరల సంసోనులో ఎప్పుడైతే మారు మనస్సు కలిగిందో, పశ్చాత్తాపం కలిగిందో, దేవుని యొక్క అనుగ్రహం మరల సంసోనుకు తోడుగా నిలబడింది. ఇక దేవునికి ప్రత్యేకింపబడుట, నాజీరు చేయబడుట, తల మీదకి క్షౌరపు కత్తి రానియకుండా జీవిత దినములన్నీ కూడా దేవుని కొరకు అతనిని జీవింపజేయుట అనేటువంటి విషయాన్ని వీరంతా ఎలా తెలుసుకున్నారు? ఒక హన్నాగారు కావచ్చు, లేక మానోహ భార్య కావచ్చు, వీరు ఎలా తెలుసుకున్నారు అనగానే ధర్మశాస్త్రంలో ఈ విషయం వ్రాయబడింది. ధర్మశాస్త్రంలో ఈ విషయం వ్రాయబడింది. ఒక్కసారి మనం చూద్దాం. సంఖ్యాకాండము 6వ అధ్యాయము ప్రారంభం నుంచి మీరు చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1వ వాక్యము నుండి. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనుము, పురుషుడే గాని స్త్రీయే గాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనను మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షారస మద్యములను మానవలెను. ఎవరైనా ఒకవేళ యెహోవాకు ప్రతిష్ఠించుకొనుటకు, ప్రత్యేకముగా ఉండుటకు, నాజీరు అనగానే ఇక్కడ ఫుట్నోట్లు ఏమనుంది? ప్రత్యేకముగా ఉండుటకు వారు నిర్ణయించుకుంటే కనుక వారు ఏం చేయాలి? వారు ద్రాక్షారస మద్యములను మానవలెను. అలాగే 5వ వాక్యాన్ని కూడా మీరు చూడండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 5వ వాక్యం. అతడు నాజీరగుటకు మ్రొక్కుకొనిన దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనియ్యవలెను. ఇక్కడ వ్రాయబడినటువంటి సంగతిని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వ్యక్తి అనగానే వారు స్త్రీ అయినా పురుషుడైనా వారు దేవుని కొరకు ప్రత్యేకించుకుంటే కనుక, నాజీరు చేయబడితే కనుక, కొన్ని దినములు మట్టుకు వారు నాజీరు చేయబడితే కనుక వారు ఆ దినములన్నీ కూడా ప్రత్యేకంగా ఉండాలి. ద్రాక్షారస మద్యములను వారు ముట్టకూడదు అన్నాడు. అలాగే పురుషులైతే కనుక, దేవునికి నాజీరు చేయబడిన వారైతే కనుక ఆ మ్రొక్కుకునేటటువంటి దినములన్నిటిలో మంగళ కత్తి అతని తల మీద వేయవలదు. అతడు యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకొనిన దినములు నెరవేరు వరకు అతడు ప్రతిష్ఠితుడై తన తల వెంట్రుకలను ఎదుగనెయ్యవలను అని కూడా దేవుడు ఇక్కడ రాయించాడు. కనుక ఈ సందర్భాన్ని బట్టి, ధర్మశాస్త్రంలో ముందుగా వ్రాయబడినటువంటి ఈ సంగతిని బట్టి హన్నా గారు సమూయేలు విషయంలో ఒక మొక్కుబడి చేసుకున్నారు. అతడు కొన్ని దినములే కాదు, తన జీవితం అంతా కూడా నీ కొరకు ప్రతిష్ఠింపబడిన వాడుగా ఉంటాడు. నీవు నాకు మగపిల్లను దయచేసిన ఎడల ఇదిగో నీ సేవార్పితముగా నేను ఆ బిడ్డను మరల తిరిగి ఇచ్చేస్తాను అని హన్నా గారు మొక్కుకున్నట్టు మనకు కనిపిస్తుంది. మనకి ఇవన్నీ కూడా దేవుని కొరకు ప్రత్యేకింపబడుటకు, తమ పిల్లల విషయంలో తల్లిదండ్రులు తీసుకున్నటువంటి నిర్ణయాలుగా మనకు కనిపిస్తున్నాయి. అంతే తప్ప తల వెంట్రుకలు పెంచుకున్నంత మాత్రాన సంసోను వలె అందరూ బలవంతులుగానే ఉంటారని పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా లేదే, ఎక్కడ దేవుడు ఆ విధంగా వ్రాయించలేదే. కనుక ఈ ప్రశ్న అడిగిన వారు అపోహపడ్డారు. తల వెంట్రుకలలోనే బలం ఉందేమో అనుకుని వారు అపోహపడ్డారు. బలం దేవుని వాక్యంలో ఉంది, దేవుని అనుగ్రహంలో ఉంది, దేవుని తోడ్పాటులో ఉంది. ఇక భూమి మీద మనకు కనిపిస్తున్నటువంటివన్నీ కూడా, ఈ సూచనలన్నీ కూడా కేవలం గుర్తు వంటివే తప్ప వీటిలోనే బలం ఉంది, దేవుని వాక్యంలో ఏమీ లేదు, దేవుని మాటలో ఏమీ లేదని మాత్రం ఎప్పటికీ అనుకోవడానికి వీలు లేదు. అలా అనుకున్న వారు ముమ్మాటికి పొరపాటు పడినట్టే. దేవుని మాటలోనే అసలైనటువంటి రహస్యం దాగి ఉంది. పరిశుద్ధ గ్రంథం అంతా మీరు వెతకండి, చదవండి, పరిశోధనాత్మకంగా తెలుసుకోండి. దేవుని మాట గొప్పది తప్ప ఈ లోకంలో మనకు కనిపిస్తున్నటువంటి ఈ ఆచారాలు కావచ్చు, ఈ గుర్తులు కావచ్చు, సూచనలు కావచ్చు, ఇవి కాదు. దేవుని వాక్యమే ఉన్నతమైనది, దేవుని మనస్సు గొప్పది. కనుక పరిశుద్ధ గ్రంథంలో ఇటువంటి సందేహాలను అడుగుతున్నటువంటి వారు ఈ ప్రశ్నలకు సరైనటువంటి సమాధానాలను తెలుసుకొని ఇక మీదట అపోహతో కాకుండా అర్థం చేసుకున్నటువంటి మనస్సుతో దేవునికి చేరువు కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సమాధానమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి, మనుషులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు నాయన ఓపికతో సమాధానములను దయచేయచ్చు. మీ అపారమైన కృపను ఈ లోకమునకు అనుగ్రహించుచున్న దానిని బట్టి మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము. మీ సమాధానములను విన్నటువంటి మీ బిడ్డలు
మీ కొరకై మార్పు నొంది మీ మాటలో ఉన్న శక్తిని, మీ మాటల యొక్క విలువను గ్రహించి నిత్య జీవార్థమైనటువంటి రక్షణను యేసుక్రీస్తు ప్రభువులో కనుగొనగలిగేటువంటి భాగ్యమును దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 83392766. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.